నువ్వు పంచదార సిలకలాగా ఉంటావు. నేను చంపను, సప్పరించేస్తా. చూడు బాబు, మేము నీతో గొడవ పడలేం. తల తాకట్టు పెట్టైనా సరే నీకు ఇవ్వాల్సిన డబ్బులు ఇచ్చేస్తాను. ఏంటి తల తాకట్టు పెడతావా? ఏముంది దగ్గర? వయసు అయిపోయిన నిన్ను నీ తలని తాకట్టు పెట్టుకుని ఎదవడంతా. సరే, నీ నమ్మకం నీది. పెళ్లి చేసుకుంటానంటే కాదు బొమ్మంటున్నావు. నువ్వు నీ బాకీ కట్టే వరకు నీ కూతురు నా దగ్గర తాకట్టు పెట్టుకుంటాను. రెండు రోజులేంటి, ఓ వారం రోజులు టైం తీసుకో. నువ్వు రావే 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 రావే. నిన్ను బలవంతంగా ఎత్తుకుపోవడానికి నేను రావణాసురుణ్ణి కాదు, అలాగని వదిలిపెట్టడానికి నేను మంచోణ్ణి కాదు, కోటిగాణ్ణి. రా. తాళి కట్టి ఇదే ఇంట్లో దీన్ని అనుభవిస్తా. ఎవరొడ్డొస్తారో చూస్తాను. ఏమైందమ్మా? ఇంటద్దె కట్టలేదని మా సామాన్లన్నీ బయటపడేసి నా కూతుర్ని బలవంతం చేస్తున్నాడమ్మా. బలవంతం ఏంటి? తాళి కడతన్నా. నీకు డబ్బులు కావాలంటే నేనిస్తాను, వాళ్ళని వదిలే. డబ్బు కోసం అనుకుంటున్నావా? కాదు, ఈ పిల్లల కోసం. వీళ్ళు ఈ ఊరికొచ్చినప్పుడే నాకు దీని మీద కన్ను పడింది. నేను ఎన్నిసార్లు చెప్పినా ఈ పెద్దవాడికి అర్థం కాలా. నా ప్రేమని ఈ శిలక అర్థం చేసుకోవట్లా. కాబట్టే బలవంతంగా తాడగడుతున్నా. నీ దగ్గర డబ్బుంటే ఈ ఊర్లో అమ్మరుగుళ్ళు వేసి వెళ్ళిపోమ్మా. నువ్వు రాయే శిలక. ఏ పొరుగురు నుంచి వచ్చినట్టున్నావు? నా సంగతి నీకు తెలీదు. అంత మగాడివైతే ముందుకు రారా. మళ్ళీ చుట్టుపక్కల కనిపించినా వీళ్ల జోలికొచ్చావని తెలిసినా ప్రాణాలు దక్కం. చూస్తానే. వీళ్ళని ఎంతకాలం కాచుకుంటూ వస్తావో నేను చూస్తాను. ఈ రోజంటే వచ్చి అడ్డుపడ్డావు, ప్రతిరోజు వీళ్ళని కాపలా కాయలేవుగా. ఏదో రాత్రి వస్తా, దీన్ని అనుభవించే ఎక్కడి నుంచి వెళ్తా. జరగండి. సమయానికొచ్చి ఆ పిల్ల జీవితం నాశనం కాకుండా కాపాడవమ్మా. మగాళ్ళయ్యుండి ఆ మాట మాట్లాడడానికి సిగ్గుగాలేదా? ఒక ఆడదాన్నయ్యుండి నేనే అతన్ని ఎదిరించగలిగాను. ఇంతమంది ఉన్నారు, మీరు తలుచుకుంటే ఆ వెదవిని ఆపలేరా? బుద్ధి చెప్పలేరా? ఆడరవడే ఏదో అమ్మా. అయితే మనిషి కాడా? కొడితే మనకేనా, వాడికి దెబ్బ తగలదా?
కష్టం మన ఇంటికి రాలేదు కదా అని మీరు ఇలా వేడుక చూస్తుంటే రేపు మీ ఇంటికి కష్టం వచ్చినప్పుడు మిగతా వాళ్ళు కూడా ఇలాగే చూస్తూ ఉంటారు. పండగొస్తే ఊరంతా కలిసి జరుపుకున్నట్టు కష్టం వస్తే అంతా కలిసి ఉండండి, కలిసి కట్టుగా ఉండండి. దయచేసి ఇలా వేడుక చూసే అలవాటు మార్చుకోండి. వెళ్ళండి. ఎక్కడి నుంచి వచ్చావో తెలియదు కాని దేవతలా వచ్చి నా పరువుని, నా కూతురు జీవితాన్ని కాపాడేవమ్మా. మీరు అనుకుంటున్నట్టు నేను దేవతని కానత్తయ్య, మీ ఇంటి కోడల్ని. అత్తయ్య, ఎవరమ్మా నువ్వు? సీనయ్య గారి కోడల్ని. రామ్ భార్య. నా పేరు గీత. సీనయ్య గారంటున్నావు, ఎవరమ్మా ఆయన? మీ మెడలో ఉన్న మాంగళ్యాన్ని అడగండి అత్తయ్య. సీనయ్య అంటే ఎవరో చెప్తుంది. ఆయనెవరో తెలియకపోతే నన్నిలా పక్కకి లాక్కుని రారు కదా. శాంతి వినకూడదనే కదత్తయ్య. అమ్మా, మా గురించి మావయ్య గారే నాతో చెప్పారు. ఆయన పరువు కాపాడడం కోసమే మీరు అజ్ఞాతంలో ఉన్నారని ఆయన నాతో చెప్పారు. ఆయన ఎక్కడమ్మా? నాకుంకో భార్య ఉందమ్మా. ఆమె పేరు సరస్వతి. మా బంధానికి గుర్తుగా మాకొక పాప కూడా పుట్టిందమ్మా. వాళ్ళ బాధ్యతను తీసుకుంటావా అమ్మా? ఏంటి, ఆయన కోమలో ఉన్నారా? అవునత్తయ్య. ఆయన పరిస్థితికి భయపడే నన్ను పిలిచి ఈ విషయం నాతో చెప్పారు. ఆయనకేం ప్రమాదం లేదు కదా? ప్రమాదం అని చెప్పలేము, అలాగని ప్రమాదం లేదని కూడా చెప్పలేము. ఆయన నాకు ఈ విషయం చెప్పిన తర్వాత మిమ్మల్ని వెతుక్కుంటూ బయలుదేరాను. మిమ్మల్ని కలిసి విషయం చెప్పి మీకు ఏ లోటు రాకుండా కావలసినవన్నీ సమకూరిస్తే సరిపోతుంది అనుకున్నాను. కానీ ఇక్కడికి వచ్చిన తర్వాత మీకు కావాల్సింది చూసుకోవడం కాదు, దగ్గరుండి చూసుకోవడం అని నాకు అర్థమైంది. ఇప్పటి వరకు ఆయన ఎప్పుడు మాకే లోటు రానివ్వలేదు. ఎప్పుడు అడిగినా డబ్బులు పంపిస్తూనే ఉండేవారు. కాని ప్రతి చిన్నదానికి ఆయన డబ్బులు అడగలేక నేనే ఈ పరిస్థితి తెచ్చుకున్నానమ్మా. వదిలేండి అత్తయ్య, జరిగిందేదో జరిగిపోయింది. ఇక నుండి మీకు అండగా నేనుంటాను, మీరు నాతోనే ఉంటారు. మీతోనా? అవును, మిమ్మల్ని మా ఇంటికి తీసుకువెళ్తాను. ఆ ఇంటికా? వద్దమ్మా, వద్దు. ఏ అత్తయ్య? అక్కడ నాగేశ్వరక్క, రామ్ అందరూ ఉంటారు. ఆవిడ్ని చూస్తూ నేనక్కడ ఉండలేను. మీ ఇబ్బంది ఏంటో నాకు తెలుసు, కానీ
మీరు బయటుంటే వచ్చే ఇబ్బందులేంటో కూడా మీకు తెలుసు. ఆ రౌడీ గాన్ని చూశారు కదా, ఈరోజు కాకపోతే రేపైనా వాడు శాంతిని ఏదో ఒకటి చేయాలని ప్రయత్నం చేస్తాడు. ఆ ఇంటికొచ్చి పడే ఇబ్బంది కంటే మీరు బయటుండి పడే ఇబ్బందే పెద్దది. నా మాట కాదని కండత్తయ్య, మన ఇంటికి వెళ్ళిపోదాం. శాంతి, ఎవరమ్మా ఇవిడా? వాళ్ళింటికి రమ్మంటుందేంటి? ఆ, ఆ, అది ఆ, అది నేను మీకు కావాల్సిందానేనమ్మా. కావాల్సిందానివా అంటే? మీ దూరపు చుట్టాన్ని. చుట్టాలా? అమ్మా, మనకెవరూ చుట్టాలు లేరని చెప్పావు కదా. ఈ బంధుత్వం ఒకటుందని, నేను బంధువునని మీ అమ్మకు కూడా ఇప్పుడే తెలిసిందమ్మా. అవునమ్మా, తను ఎవరు అనేది చెప్పిన తర్వాతే నాకు కూడా ఈ బంధుత్వం తెలిసింది. అయితే నువ్వు మా చుట్టానివా? ముందు కాఫీ తీసుకోండి. ఏంటమ్మా, చుట్టాననిగానే అంత సంతోషం? ఏం లేదు, నాకిప్పటి వరకు నాకు మా అమ్మకి నేను అంతే. నాన్నగారు ఎప్పుడైనా ఒకసారి వస్తారు, ఎప్పుడైనా ఒకసారి ఫోన్లో మాట్లాడతారు, అంతే. కష్టం వస్తే చెప్పుకోవడానికి, సంతోషం వస్తే పంచుకోవడానికి మాకు మేం తప్ప ఎవరూ లేరని బతికామండి. ఇప్పుడు ఒక్కసారిగా మాకు చుట్టాలున్నారు అని తెలిసేసరికి ఇక నుండి మనందరం మా ఇంట్లో కలిసే ఉంటాము. మీ ఇంట్లోనా? మీ ఇల్లు పెద్దదా? అంటే పెద్దదా అంటే పెద్దిల్లు అని కాదు. అమ్మ, నాన్న, అక్క, చెల్లి, అన్న, తమ్ముడు ఇలా అందరూ ఉండే పెద్దిల్లా? అవును, మాది ఉమ్మడి కుటుంబం. అవునా? అయితే ఇంటి నిండా చాలా మంది ఉంటారన్నమాట. అవును, నీతో కలిసి ఆడుకోవడానికి 2 పిల్లలు కూడా ఉన్నారు. అమ్మా, అయితే మనం వీళ్ళింటికి వెళ్దామమ్మా. వెళ్దాం పదండి అత్తయ్య. అది కాదమ్మా, నేనక్కడికి ఏ కారణంతో మేమక్కడికి రానంటున్నామో నీకు తెలుసు కదా. నేను కూడా ఏ కారణంతో మిమ్మల్ని అక్కడికి రమ్మంటున్నానో మీకు చెప్పాను కదా. మాట మాట నిలబెట్టుకునివ్వండి, బాధ్యత నెరవేర్చుకునివ్వండి. మాట ఏంటి? మీ అమ్మని నిన్ను బాగా చూసుకుంటాను అని, మీ బాధ్యత నేను తీసుకుంటాను అని ఒక దేవుడికి మాటిచ్చానమ్మా. అవునా? మరి మేం మీతో పాటు వచ్చేస్తే మా నాన్నగారికి మేం మీతో మీ ఇంటికి వచ్చేసామని ఎలా తెలుస్తుంది? మేం మీతో పాటు వచ్చేసాక ఒకవేళ ఆయన ఇక్కడికి వస్తే, మేం లేకపోతే ఏమైపోయారోనని కంగారు పడిపోతారు కదా. శాంతి, మీరు ఎక్కడున్నారు అన్నది ఆయనకి తెలుస్తుంది. ఆయనప్పుడు మనంతా ఉన్న చోటికే వస్తారు. నేను చెప్తాను. అయితే మా నాన్నగారు మీకు తెలుసా? మీ అమ్మ నాకు అత్తయ్య,
ఆయన నాకు మావయ్య. ఆయన ద్వారానేనమ్మా మీ గురించి నాకు తెలిసింది. అవునా? అయితే మా నాన్నే మిమ్మల్ని పంపించారా? అవును. మరి మీతో పాటు ఆయన రాలేదే? విశ్రాంతిలో ఉన్నారు. అది పూర్తి కాగానే వస్తానన్నారు. వెళ్దాం పదండి. అమ్మా, మనకి చుట్టాలున్నారంట. భలే సంతోషంగా ఉందమ్మా. నీకు సంతోషంగా ఉంది, కానీ అక్కడ వాళ్ళకి ఎలా మొహం చూపించాలా అని నాకు భయంగా ఉంది. గీతా, గీతా, గీతా. గుడ్ మార్నింగ్ నాన్న. గుడ్ మార్నింగ్ పెద్దనాన్న. గుడ్ మార్నింగ్ అమ్మా. అమ్మ ఎక్కడా? ఉదయమే బయటికి వెళ్ళింది. ఎక్కడికి? గుడికి అనుకుంటే పెద్దనాన్న. ఓహో. అమ్మా, ఏంటి అలా ఉన్నావు? ఏమైంది? నేనేం పాపం చేశానురా? ఊరుకో అమ్మా, నాన్నకేం కాదు. అసలు తప్పంతా నాదేరా. ఆయన ఇంట్లో ఉన్నప్పుడు ప్రతి చిన్న విషయానికి ఆయనతో గొడవ పడేదాన్ని. ఆయన ఆపమన్నా ఇంకా ఇంకా రెచ్చిపోయి మాట్లాడేదాన్ని. అసలు నేను సవ్యంగా ఉండుంటే, ఆయన్ని అర్థం చేసుకుని మసులుకొని ఉంటే, ఆయన మనతో పాటే మనింట్లోనే ఉండేవారు. ఆయనకి పరిస్థితి వచ్చుండేదే కాదు. నాకు ఆయనతో గొడవ పడాలని ఏం ఉండదురా, కానీ ఆ టైంకి ఎందుకో మాట అంటే ఆగలేను, ఎందుకో తగ్గలేను. మొదటి నుంచి అలా అలవాటైపోయింది. ఇప్పుడు అవన్నీ ఎందుకమ్మా? నాన్న కోలుకున్న తర్వాత మనతోనే ఉంటారు. ఎప్పుడు కోలుకుంటారా? ముందు కోమల నుంచి బయటికి రావాలి కదమ్మా. అదే ఎప్పుడు వస్తారు అని. అది మనం ఎలా చెప్పగలం చెప్పు? వాడి మీద ఎంత ప్రేమ ఉన్నదానివి, వాడి మీద ఎంత బెంగ పెట్టుకున్న దానివి, ఎందుకమ్మా వాడు ఉన్నప్పుడు అలా గొడవలు పడ్డావు? చెప్పాను కదా బావగారు, అది నా వ్యక్తిత్వం. తప్పు ఎక్కడ జరిగిందో ఇప్పుడే నాకు అర్థమైంది. నా జీవితానికి ఏదో గ్రహణం పట్టింది బావగారు. అమ్మో, ఇంత పెద్ద ఇల్లా? ఇది మీ ఇల్లా అండి? అండి కాదు, వదినా అని పిలు. ఇది మీ ఇల్లా వదినా? మన ఇల్లు. ఇక మీదట మనం అందరం కలిసి ఉండబోతున్న ఇల్లు. రండి. ఏంటి చిన్నత్తయ్య, అక్కడే ఆగిపోయారే? లోపలికి రండి. రావాలని, అందర్నీ చూడాలని నాకు ఉందమ్మా. కాని అర్హత ఉందో లేదో అని. చుట్టాలింటికి రావడానికి అభిమానాలు ప్రేమలు ఉండాలి, కానీ అర్హత ఏంటమ్మా? ఈ ఇంట్లో వాళ్ళంతా మన చుట్టాలని వదిన చెప్తుంది కదా. మీ సంశయానికి కారణం నాకు అర్థమైంది అత్తయ్య, కానీ
ఇక మీదట మీరిక్కడే సంతోషంగా ఉండాలి. అదే ఆయనకు కావాలి. ఆయన కోసమైనా మీకు తప్పదు.